హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, మేమైతే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ కారు. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై చేసుకోగలుగుతారు. ఈరోజు అయితే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంట్రిబ్యూటింగ్ హెల్త్ స్కీమ్. ఇది ఎక్కడుందంటే మన సికింద్రాబాద్ రీజియన్లోనే ఉంది ఫ్రెండ్స్. ఈసీహెచ్ఎస్లో అయితే పొజిషన్స్ పడ్డాయి. వీటిలో అయితే కొన్నిటికి 8th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది, కొన్ని లిటరేట్ క్వాలిఫికేషన్ అయితే చాలు. ఇప్పుడైతే నేను అన్ని పొజిషన్స్ అయితే చెప్తాను. మీకు ఏ పొజిషన్ అవైలబిలిటీ ఉంది, అప్లై చేసుకోగలుగుతారంటే ఆ పొజిషన్కి అయితే అప్లై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్. ఇక్కడ కూడా క్లియర్గా చెప్పారు ఈసీహెచ్ఎస్ పాలీక్లినిక్ అని అయితే. ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి ఓఐసి పాలీక్లినిక్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 75,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు పొజిషన్కి సెలెక్ట్ అయితే ఎక్కడ ఇస్తారంటే తిరుమలగిరి, గుల్బర్గా, చిత్తూరు, గుంటూరు, అనంతపూర్, విజయవాడ వీటిలో ఎక్కడైనా ఇవ్వచ్చు. ఇంటర్వ్యూ అయితే వచ్చేసి 5th అక్టోబర్ 2021 రోజునైతే ఉంటుంది. సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి మెడికల్ స్పెషలిస్ట్ పొజిషన్ ఎండి ఎంఎస్ ఇన్ స్పెషాలిటీలో చేసి ఉండాలి. 1 lakh శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తిరుమలగిరి, గుంటూరులో అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది. 5th అక్టోబర్ 2021 రోజునైతే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. థర్డ్ అయితే వచ్చేసి గైనకాలజిస్ట్ పొజిషన్ ఎండి ఎంఎస్ స్పెషాలిటీ ఇన్ కన్సర్న్డ్ చేసి ఉండాలి, లేదా డిఎన్బి అన్న చేసి ఉండాలి. 1 lakh శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక వేకెన్సీ అయితే ఉంది. గిద్దలూరులో అయితే మీకు పోస్టింగ్ ఇస్తారు. 5th అక్టోబర్లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ పొజిషన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయితే కావాలి. 75,000 అయితే శాలరీ పే చేస్తారు. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు కడప, మహబూబ్ నగర్, గుల్బర్గాలో అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది. 6th అక్టోబర్ 2021 రోజునైతే మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. నెక్స్ట్ అయితే వచ్చేసి నర్సింగ్ అసిస్టెంట్ పొజిషన్ జిఎన్ఎం డిప్లొమా క్లాస్ 1 నర్సింగ్ అసిస్టెంట్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 28,000 అయితే శాలరీ పే చేస్తారు. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు 2 పొజిషన్స్ అయితే తిరుమలగిరిలో ఉన్నాయి. ఒక పొజిషన్ అయితే చిత్తూరు, కర్నూలు అండ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్లో అయితే ఉన్నాయి. 6th అక్టోబర్ 2021 రోజునైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి డెంటల్ ఆఫీసర్ పొజిషన్ బీడీఎస్ కంప్లీట్ చేసి ఉండాలి. 75,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 2 వేకెన్సీస్ అయితే వచ్చేసి తిరుమలగిరిలో ఉన్నాయి. ఒక్కొక్క వేకెన్సీ చొప్పున గోల్కొండ, గుంటూరు, గిద్దలూరు, మొండా మార్కెట్, ఏలూరు, కరీంనగర్, కర్నూలు, కడప, మహబూబ్ నగర్, గుల్బర్గా వీటిలో అయితే ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే వచ్చేసి 7th అక్టోబర్ రోజునైతే ఎండిఎస్ క్యాండిడేట్స్కి ఉంటుంది. అలాగే 8th అక్టోబర్ అయితే బీడీఎస్ క్యాండిడేట్స్కి అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ పొజిషన్ బీఎస్సీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు 28,000 అయితే పే చేస్తారు. 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క వేకెన్సీ చొప్పునైతే గిద్దలూరు, చిత్తూరు, విజయవాడ, ఏలూరు, కర్నూలు, ఖమ్మం, మహబూబ్ నగర్ వీటిలో అయితే ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. 9th అక్టోబర్ 2021 రోజున మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ డిఎంఎల్టీ క్లాస్ 1 ల్యాబొరేటరీ టెక్ కోర్స్ అయితే చేసి ఉండాలి. 28,100 అయితే పే చేస్తారు. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తిరుమలగిరి, గుంటూరు, గిద్దలూరులో అయితే ఒక్కొక్క వేకెన్సీ చొప్పునైతే ఉన్నాయి. 9th అక్టోబర్ 2021 రోజునైతే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ పొజిషన్ డిప్లొమా క్లాస్ 1 ఫిజియోథెరపిస్ట్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 28,000 అయితే శాలరీ పే చేస్తారు. ఒక వేకెన్సీ అయితే ఉంది. అది గుంటూరులో అయితే ఉంది. 11th అక్టోబర్ రోజునైతే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అయితే వచ్చేసి ఫార్మసిస్ట్ పొజిషన్ బీఫార్మసీ, డిఫార్మసీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి ఉండాలి. 28,000 అయితే శాలరీ పే చేస్తారు. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మోండా మార్కెట్లో అయితే ఒక వేకెన్సీ ఉంది. ఏలూరులో ఒకటి ఉంది. కర్నూలు, అనంతపూర్, గుల్బర్గాల్లో అయితే ఒక్కొక్కటి చొప్పున అయితే ఉన్నాయి. 11th అక్టోబర్ రోజునైతే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి డెంటల్ హైజెనీ అసిస్టెంట్ టెక్ అని అయితే ఇచ్చారు. డిప్లొమా హోల్డర్ ఇన్ డెంటల్ హైజెనీ క్లాస్ 1 అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 28,100 అయితే పే చేస్తారు. ఒక వేకెన్సీ అయితే ఉంది. అది కడప డిస్టిక్లో అయితే ఉంది. 11th అక్టోబర్ రోజునైతే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది.
సో ఇప్పుడు నేను చెప్పే పొజిషన్స్ అన్నీ చాలా మందికి అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటంటే లిటరేట్ క్వాలిఫికేషన్, 8th క్లాస్ క్వాలిఫికేషన్ మాత్రమే. ఇప్పుడైతే చూద్దాము. ఫీమేల్ అటెండెంట్ పొజిషన్ లిటరేట్ అయితే అయి ఉండాలి, అంటే అట్లీస్ట్ చదవడం వచ్చైతే ఉండాలి. 16,800 అయితే పే చేస్తారు. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది కడపలో 1, ఖమ్మంలో 1, విజయవాడలో 1, మహబూబ్ నగర్లో 1, చిత్తూరులో 1, అనంతపూర్లో 1, టోటల్ అయితే 6 ఉన్నాయి. 12th అక్టోబర్ రోజునైతే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అయితే వచ్చేసి సఫాయి వాలా పొజిషన్ లిటరేట్ అయితే అయి ఉండాలి. 16,800 అయితే పే చేస్తారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గుంటూరులో 1, కర్నూలులో అయితే 1 అయితే ఉన్నాయి. మీకు 12th అక్టోబర్ 2021 రోజునైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి డ్రైవర్ పొజిషన్ 8th క్లాస్ అయితే పాస్ అయిపోయి ఉండాలి. 19,700 అయితే పే చేస్తారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తిరుమలగిరిలో 1, గోల్కొండలో అయితే 1 అయితే ఉన్నాయి. మీకు 13th అక్టోబర్ రోజునైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి చౌకీదార్ పొజిషన్ 8th క్లాస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 16,800 అయితే పే చేస్తారు. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చిత్తూరులో 1, విజయవాడలో 1, ఏలూరులో 1, కరీంనగర్లో 1, కర్నూలులో 1, గుల్నాగ్రాలో అయితే 1 అయితే ఉంది. 13th అక్టోబర్ రోజునైతే మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి క్లర్క్ పొజిషన్ గ్రాడ్యుయేట్ క్లాస్ 1 క్లరికల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 16,800 అయితే పే చేస్తారు. 1 వేకెన్సీ అయితే ఉంది, గుల్బర్గాలో అయితే ఉంది. 13th అక్టోబర్ రోజునైతే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి డిఈఓ పొజిషన్ గ్రాడ్యుయేట్ క్లాస్ 1 క్లరికల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 19,700 అయితే పే చేస్తారు. 1 వేకెన్సీ అయితే ఉంది, విజయవాడలో అయితే ఉంది. అది 13th అక్టోబర్ 2021 రోజున మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక 2 ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్స్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే వీళ్ళు ఒక ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈమెయిల్ అయినా చేయొచ్చు. వీళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదైతే అప్లికేషన్ ఫామ్ ఈ వెబ్సైట్లో ఉంది. మీరు వీడియోనైతే చివరి వరకు చూడండి, నేను కూడా చూపిస్తాను ఎలా అప్లై చేయాలో. ముందుగా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకునే వాళ్ళు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరికి సబ్మిట్ చేయాలంటే స్టేషన్ HQ ECHSL URC కాంప్లెక్స్ నాగ్మండిట్ రోడ్ తిరుమలగిరి పోస్ట్ సికింద్రాబాద్ అండ్ 5,15,000 ఈ అడ్రస్కి అయితే ముందు మీరు అప్లికేషన్ అయితే సెండ్ చేయాలి. అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 4th సెప్టెంబర్ 2021 లోపల అయితే వాళ్ళకి రీచ్ అయిపోవాలి. ఒకవేళ 4th సెప్టెంబర్ 2021 తర్వాత వాళ్ళకి అందితే మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయమని క్లియర్గా చెప్పారు. అంటే 4th సెప్టెంబర్ 2021 లోపల అయితే వాళ్ళకి రీచ్ అయితే అయిపోవాలి. అలాగే ఇంటర్వ్యూ డేట్ అండ్ టైమింగ్ అండ్ వెన్యూ కూడా చెప్పారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ వెన్యూ అయితే వచ్చేసి హెడ్ క్వార్టర్స్ తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియా సికింద్రాబాద్ 8 o'clock అయితే ఉంటుంది మీకు ఇంటర్వ్యూ అనేది. ఒకవేళ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు ఇంటర్వ్యూ డేటు టైమింగ్ వెన్యూ అనేది. ఇంటర్వ్యూ రోజునైతే మీరు మార్క్స్ మెమో, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని అయితే రావాలి. అలాగే మీకు ఎక్కడైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకురావాలని అయితే చెప్పారు. నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్లో ఉంటే బెటర్ అని కూడా క్లియర్గా అయితే చెప్పారు, మెన్షన్ చేశారు. ఇప్పుడైతే నేను అప్లికేషన్ ఫామ్ని అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ ఫామ్ ECHS వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, వీటిని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అయితే స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన కాలమ్స్లో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయండి. అలాగే మీకు ప్రీవియస్గా ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని కూడా మెన్షన్ చేయండి. మీకు ఏమైనా హానర్స్ కానీ అవార్డ్స్ కానీ వస్తే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడైతే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇక్కడ మీ సిగ్నేచర్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ప్లేస్, డేట్ ఈ ఫామ్ని అయితే ఫిల్ చేసి వీటితో పాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ పెట్టేసి వీళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే పంపించండి. ఎప్పటిలోగా పంపించాలి అంటే 4th సెప్టెంబర్ 2021 లోపల అయితే వాళ్ళకైతే రీచ్ అయితే అయిపోవాలని క్లియర్గా చెప్పారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మేము తప్పకుండా అయితే రిప్లై ఇస్తాము. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.